ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి గీతా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి తల్లి గీతా కార్మికుల ఐక్యత. పెండింగ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్లకు 20 కోట్ల రూపాయలు వెంటనే, పెండింగ్ లో ఉన్న చెట్ల మీగల వద్ద వాళ్ళ డబ్బులను వెంటనే ఆధునీకరించాలి. తల్లి గీత వృత్తిని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా ప్లాంటును. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఎన్నికలలో కాంగ్రెస్ హామీలు ఏవైతే ఇచ్చిందో వాటిని ఈ గత 30 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, పరిష్కరించినటువంటి అంశం కూడా లేదు. అందుకోసం మీరు ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని, వాటిని గుర్తు చేయడం కోసం కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, అంటే ఆగస్టు 18 సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో పర్యటన చేసి ఈ అంశాన్ని గీతా కార్మికులకు, గౌడులకు తెలిపి చైతన్యం చేసి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ యాత్రలో మన కల్లు గీత వృత్తి కోసం నాటి నుండి నేటి వరకు స్వతంత్రం పూర్వం మొదలుకొని ఈ రోజు వరకు మన వృత్తిలో వీళ్ళందరినీ అమలు యాద్ చేస్తూ సాధించుకుంటాం. ఏదైనా ఇప్పటికీ ప్రభుత్వాల ద్వారా మనకు అంతో ఇంకో హక్కులు వచ్చినాయని చెప్పేసి అంటే రాజకీయాలకు అతీతంగా కల్లు గీత కార్మికులు, గౌడులు చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాల ఫలితమే మన పెద్దలు నేర్పినటువంటి ఆ పోరాట పంతాలు కొనసాగించడం కోసం అమలు పరిచారు. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికీ మన పూర్ణ నారాయణ గారు నాయకులు వచ్చి మీరు అపూర్వ సాధనం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ బృందం నాయకులను పరిచయం చేస్తాం. వారందరూ పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. మన ఈ బృంద రథసారథి మరి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ గారు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి రథసారథి మరి బెల్లంకొండ వెంకటేశ్వర గారిని పరిచయం కావాల్సిందిగా. మా సిరిసిల్ల పట్టణ గీతా కార్మికుల నుండి, మరి అలాగే మా మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు, నేను మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున గారు, కౌన్సిలర్ ముగ్గురం కౌన్సిలర్ గారు కలిశాం. అలాగే గత వాగ్దానాలు నిజంగా ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు నీరాకాయ పెట్టి, ఆ రోజు ట్యాంక్ బండి మీద నీరాకాయ పెట్టి గీతా కార్మికుల సమస్యల కొరకు కేటీఆర్ గారు చొరవతో శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు వర్కులు చేశారు. ఆనాడు నీరాకేపు బ్రహ్మాండమైన ట్యాంక్ బండి నిర్మించడం జరిగింది. అలాగే వాగ్దానాలు ఆనాడు ఆ బహిరంగ సభలో ఆనాడు మాట్లాడిన వాళ్ళంతా ఆనాడు కళ్ళబొల్లి మాటలతోటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేసి వాళ్ళ గవర్నమెంట్ తెచ్చినారు. చూస్తా ఉన్నాం. ఆనాడు వేసిన గొంగడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఆనాడు వేసిన వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రభుత్వం అధికారంలో చేపట్టి దాదాపు 2 మాసాలైతే 3 సంవత్సరాల కాలం పరిధి అయిపోతా ఉన్నది. ఇంకా గీతా కార్మిక సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్నాయి 20 కోట్లు, దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లు, మా జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. మొన్ననే మేము సూపరింటెండెంట్ దగ్గర క్లియర్గా తెచ్చినాం. చాలా డిస్టిక్ లా వాళ్ళు అసలు ఇస్తారా, పడిన వాళ్ళు గాయపడి హాస్పిటల్లో బిల్లులు పెట్టి వాళ్ళకు వ్యక్తిగతంగా చూద్దా చాలా మంది తిరిగి యాసకొచ్చి ఎక్సైజ్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సార్ మేము పెడతా ఉన్నాం, గవర్నమెంట్ నుంచి వాళ్ళ స్పందన లేదు. మన నాయకుడు కొన్న ప్రభాకర్ గారు తోడు గారు మేము కలిసాం. సార్ మీరు మన కులంలో ఒక పెద్ద మనిషిగా ఒక మంత్రిగా ఉన్నారు, వీరికి మన గౌడ సోదరు పార్టీ వేరైనప్పటికీ మన గౌడ సోదరులందరికీ ఎక్స్గ్రేషియా కానీ 5 ఎకరాల భూమి మనకు ఆనాడు వాళ్ళే సంరక్షణ చేసి 5 ఎకరాల భూమి ఇచ్చి చెట్లు పెంచడం, రాను వేరే చెట్లు ఎక్కడికక్కడి నరికి పారేస్తా ఉంటారు. అలాగే మనకు 5 ఎకరాల భూమి ఇచ్చి సంరక్షణ చేసి గౌడ సోదరులందరికీ ఒక ఉపాధి కల్పిస్తారని చెప్పి ఆనాడు వాగ్దానంలో ఎన్నికల వాగ్దానంలో పెట్టి ఇలా గెలిచి గుర్రెక్కినాం. సార్ మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము సవాల్ కలిసి చెప్తున్నాం, నిర్ణయించుకుంటున్నాం.
తప్పకుండా ఈ రానున్న బడ్జెట్ లో కానీ మా గీతా కార్మికుల సమస్యలన్నీ మా రాష్ట్ర నాయకులు ఎక్కడున్నారు, ఒక పాదయాత్ర చేద్దాం, ప్రజలకు గెలవాలని అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంతకుముందు అందరికీ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రలు కనువిప్పు కొరకే చేయాలి. ఏ పార్టీ ఏదైనప్పటికీ పార్టీలకు అతీతంగా మనం ఆనాడు కానీ ఈనాడు కానీ మన గౌన్లు ఇక్కడ మీటింగ్ పెట్టినా మన గౌన్లు వాటికి అధికంగా అటెండ్ అవుతారు, వాటికి అధికంగా పోరాడతారు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం కనువిప్పు కలగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ పాదయాత్ర తమ్ముడు 18 సర్వే పాపన జయంతి రోజు వారు ముగిస్తాడు. ఆనాడే నిజంగా మనకు సర్వే పాపన జయంతి వేడుకలు చూద్దా ప్రతి మండలం కానీ జిల్లా హెడ్కోటలో కానీ బ్రహ్మాండంగా చేస్తాం. ప్రతి మండలానికి ఉంటుంది సర్వే పాపన విగ్రహం పెట్టాలని మేము ప్రపోజల్ ఆనాడే పెట్టాం. రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు చాలా మంది ఉన్నారు మన లీడర్లు, వాళ్ళందరూ కొంత ప్రభాకర్ గారికి ముందునే పోదామన్నారు, ఒక తయాగిచ్చిళ్ళు. తప్పకుండా ఈ పాదయాత్ర క్లిప్పింగ్ పట్టుకుపోయి నేర్చుకున్న మంత్రి గారికి కానీ మనకిచ్చిన సంబంధిత శాఖ కానీ ఆ ఎక్సైజ్ గారు కానీ పోయి పరిష్కరించే వరకు మనం ఆల్ పార్టీస్ ఆల్ మీటింగ్ మండలు అందరూ పెద్దలు అందరూ కలుపుకొని పోయి ఒక వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి అందజేయడానికి అందరూ కలిసిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తమ్మునికి స్వాగతం పలుకుతూ ఇంకా ఇతర మాకు గౌడ సంఘాల అధ్యక్షులు నలుగురు, సిరిసిల్ల టౌన్ లో 4 సొసైటీలు, 4 అధ్యక్షులు ఉన్నారు. మండలాల్లో గీతా కార్మికులు, విలేజ్లలో గీతా కార్మిక సంఘాల అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర తమ్ముడు ఇంకా ఉత్సాహంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గౌరన్న, గౌన్ ఐక్యత, గౌన్ ఐక్యత, గౌన్ ఐక్యత. సర్దార్ సర్వై పాపన్న గారి వారసులమైనటువంటి మనము మరి ఈరోజు ఏ ఎన్నిక జరిగినా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మనకిచ్చిన హామీలపై మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క గీతా కార్మికులైనటువంటి మన యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మరి మనకున్నటువంటి బాధలపై గీతన్న మరి గ్రామాలలో మరి చాలా వరకు కూడా పడుతున్నటువంటి బాధలపై మరి వాళ్ళు కృషించి మరి ఒక బస యాత్రని చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాల ముందు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపుగా 3 సంవత్సరాల ముందు మరి గౌరవాల కోసం ఎన్నో రకాలుగా మేము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్క గ్రామానికి కూడా 5 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళకు బోరేపించి వాళ్ళకు చెట్లు పెట్టించి మరి ముందుండి నేను ఆదుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి చాలా మంది గీతా కార్మికులు చెట్లు మీద పడి చనిపోతే మరి వాళ్ళకి 10-20% ఇస్తున్నది ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం. 100% మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి మరి మాకు రావాల్సినటువంటి చనిపోయినటువంటి వ్యక్తులకు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంతవరకు ఇయ్యేటువంటి కనీసం దాఖలాలు కూడా చేయనటువంటి యొక్క ప్రభుత్వాన్ని పక్కా మనం ప్రశ్నించే అవసరం ఉన్నది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి కుల సంఘాలతో ఐక్యతతో కలిసిపోతున్నటువంటి మన యొక్క గౌడ సంఘం ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఆసనమైనది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గౌడలను మేల్కొండి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి మన హక్కులపై పోరాటం చేయడం ఆసన్నమైనది. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మనకు రావాల్సిన హక్కులపై కొట్లాడి ఈ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఎక్సెషన్స్ కానీ 5 ఎకరాల భూమి కానీ మనకు రావాల్సిన చాలా మంది కూడా బిజినెస్ కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి కూడా తీసుకురావడం జరిగింది. మరి సేఫ్టీ వర్కులు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటివి కూడా ఏ గౌడన్న కూడా ఏ గ్రామంలో కూడా 3 సంవత్సరాల నుంచి కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. మరి అందుకనే ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి మనకేదైతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నటువంటి మినిస్టర్ గారు ఉన్నారో ఖచ్చితంగా మన గౌడల గురించి మరి మాట్లాడి ఖచ్చితంగా కొట్లాడి గౌడలకు న్యాయం చేయవలసిందిగా మరి సిరిసిల్ల నుంచి మున్సిపాలిటీ మన పట్టణం నుంచి గౌడలు అందరి తరఫున మరి మేము కోరుకోవడం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్క అన్న ఈ రోజు బస్సు యాత్ర నుంచి దాదాపుగా 10-15 రోజుల నుంచి మనందరి కోసం మరి ప్రతి ఊరు నుంచి గౌడన్నలు చైతన్యం చేయాలని చెప్పి మనందరి కోసం కూడా మరి బస్సు యాత్ర నుంచి తిరుగుతున్నటువంటి గౌడన్నలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని మరి మమ్మల్ని కూడా ఇలా భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా అభినందిస్తున్నాం మిమ్మల్ని. ఈ యొక్క
అవకాశాలు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి గౌరవాలను ముందుకు రావాలని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గీతా కార్మికులందరికీ కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చనిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30 నెలలు అవుతుంది, 30 రోజులు ఇస్తామని చెప్పన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 20 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సేఫ్టీ కిట్ 30,000 మందికి ఇచ్చారు. రాష్ట్రంలో వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నీరా తాటి ఈత ఉత్పత్తుల ప్రాజెక్టులు కూడా వెంటనే పెట్టాలి. ఇంతకుముందు నీరా కేఫ్ ఉండే, తర్వాత నందరంలో ప్రాజెక్టు ప్రారంభించారు, 8 కోట్లు పెట్టి మిషనరీ పెట్టారు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తే అది తుక్కుపడుతుంది. దాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 18వ తారీఖు వరకు హైదరాబాద్ నడువట్టునున్నటువంటి ట్యాంకు బండ్ పైన పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా సమస్యల మీద మనందరం కూడా కలిసి పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మాకు ఎంతో ఉత్సాహాన్ని కల్పించినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. మన యాత్ర బృందానికి స్వాగతం పలికిన మన ప్రజాప్రతినిధులు ఈ యాత్రాకారికి వచ్చే సందర్భంగా వారికి గౌరవంగా రాష్ట్ర కమిటీ పక్షాన సత్కారం చేస్తా ఉన్నాం. మరి పెద్దలు బుర్ర నారాయణ గారు, కౌన్సిలర్, మన గౌడ సంఘాల నాయకులు, వారిని మన రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ, అలాగే కాంగ్రెస్ 1, టీఆర్ఎస్ 2 రాజకీయాలకు ఖచ్చితంగా యాత్ర మన వస్తుందని చెప్పేసి వాళ్ళు 4 కౌన్సిలర్లు, అందులో మేము ఒకరు లీడ్ చేసుకొని చాలా ఎక్సైట్మెంట్ జరిగినాము. అలాగే ఇక్కడ జరపడం జరిగింది. ఆ ప్రజాప్రతినిధులని సత్కరించుకోవడం, గౌరవించుకోవడం మన పద్ధతిగా పెట్టుకున్నాము. కాబట్టి ఈ యాత్రను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు మద్దతు చేసి మాట్లాడుకోవడం. ఈరోజు గీతా సమస్యలపై ప్రభుత్వాన్ని గుర్తించుకోవడానికి బయలుదేరినటువంటి గీతన్నల చైతన్య యాత్రను స్వాగతిస్తూ సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ చైతన్య యాత్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రమణన్నకు, అట్లాగే కార్యదర్శి బృందానికి కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి పెద్దలు గౌరవనీయులు బుర్ర నారాయణ గౌడ్ గారికి, నాగరాజన్న గారికి, మిగతా సొసైటీ 4 సొసైటీల అధ్యక్షులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చూసినట్టయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలలో వారి సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఓట్లు దండుకుంటూ ఎన్నికల తర్వాత అధికారం వచ్చిన తర్వాత మరి ఆ ఇచ్చిన హామీలు మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా గీతన్నలకు మరి ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం రావడం జరిగింది. 3 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు కూడా మరి గీతన్నలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చైతన్య యాత్ర బయలుదేరడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున గీతన్నలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవన ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడతా ఉన్నాయి. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈ రోజు పొద్దుగాల చెట్టు ఎక్కితే ఆ చెట్టు దిగదాకా ప్రాణాన్ని అరిచేలా పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల ఎన్నో ప్రభావాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం మరి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, వాళ్ళ భద్రత విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా వాళ్ళకి భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఈరోజు మరి కాలయాపన చేస్తూ మరి వాళ్ళకి అందరూ కూడా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతలను కూడా మేము సిపిఎం గీతలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 12వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి సభకు కూడా అందరం కలిసి ఒక దండుగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా రావాలని ఈ పాపన్న జయంతి సందర్భంగా జరుగుతున్న సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.